హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరొక వైపు తమిళనాడు కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సెల్వా పెరుంతగైను టీఎంసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్త వారిని నియమించే ఛాన్స్ ఉందంటూ తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడు కాంగ్రెస్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత సెల్వ పెరుంతగైను టీఎన్సీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్త వారిని నియమించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ పగ్గాల కోసం పలువురు సీనియర్లు ముమ్మరంగా పావులు కదుపుతుండటంతో తమిళనాడు కాంగ్రెస్లో కీలక మార్పుల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎన్నికల ఫలితాల గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో టీఎన్సీసీ నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశం తెరపైకి రావడంతో దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీఎన్సీసీ నాయకత్వ పగ్గాల కోసం పలువురు సీనియర్లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిలో కార్తీ చిదంబరం, జ్యోతిమణి, మాణికం ఠాగూర్, చెల్లకుమార్, రాజేష్ కుమార్ వంటి నేతలున్నారు. మరోసారి ఈ సారథ్య పగ్గాలను అందుకోవడానికి టీఎన్సీసీ మాజీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, కేఎస్ అళగిరి, తంగబాలు వంటి వారు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని తెలిసింది. కొత్త వారికి మాత్రమే అవకాశం కల్పించాలనే విషయంలో ఢిల్లీ పెద్దలు దృఢంగా ఉన్నారని టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ రాష్ట్ర వర్గాల్లో నాయకత్వ మార్పిడి అంశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో సెల్వ పెరుంతగైను టీఎన్సీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లను ఓ వర్గం బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలు కూడా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఫలితాల కంటే ముందే నాయకత్వ పగ్గాలు మారిస్తే అది గందరగోళానికి దారితీస్తుందని భావించారని, ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే సెల్వ పెరుంతగై స్థానంలో కొత్త వారిని నియమించడానికి నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా కసరత్తు కూడా చేస్తున్నారని సత్యమూర్తి భవన్ వర్గాల నుంచి సమాచారం వెలువడింది. ఈ విషయం సెల్వ పెరుంతగైకి కూడా తెలియడంతో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమంటూ ఇటీవల ఆయన ఉద్ఘాటించారని, అదే సమయంలో తన పదవిని కాపాడుకోవడం కోసం ఆయన ఖర్గే ద్వారా పావులు కదుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. లో సెల్వ పెరుంతగై టీఎన్సీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి ఆయనపై ఆ పార్టీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. కాంగ్రెస్ ను డీఎంకేకు తాకట్టు పెట్టారని, పార్టీ అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారారనే ఆరోపణలు సెల్వ పెరుంతగైపై లేవనెత్తారు. ఇదే విషయమై ఢిల్లీ అధిష్టానం వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మద్దతుండడంతో ఆయనపై ఆరోపణల ప్రభావం పెద్దగా చూపలేదు. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు సెల్వ పెరుంతగై వైపు వ్యతిరేక పవనాలు వీచేలా చేశాయి. డీఎంకే కూటమి నుంచి కనీసం 40 స్థానాలు, అధికారుల్లో భాగస్వామ్యం వంటి డిమాండ్లను దక్కించుకోవడంలో విఫలమైనట్లు సెల్వ పెరుంతగై ఢిల్లీ స్థాయిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అభ్యర్థుల నియామకంలో తనకు అనుకూలమైన వారి పేర్లని ప్రతిపాదించారని, ఇందుకోసం భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారంటూ తమిళనాడు మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు హజీనా సయ్యద్ బహిరంగంగా ఆరోపించారు. ఇటీవల పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ చేపట్టిన ఎన్నికల ప్రసంగాన్ని తప్పుగా అనువదించడం, మరోసారి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కలవకపోవడం వంటివి రాజకీయ దుమారాన్ని రేపాయి. సెల్వ పెరుంతగై టీఎన్సీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుండి ఆయనపై ఓ పార్టీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ ను డీఎంకేకు తాకట్టు పెట్టారని, పార్టీ అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారారనే ఆరోపణలు చేస్తూ ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించేందుకు ఓ వర్గం చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత టీఎన్సీసీ పగ్గాలు కొత్త వారికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.